Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day and another beautiful video. సో ఈ రోజైతే మనము ఫుడ్ సిరీస్ చేస్తున్నాం అనమాట. ఈ వ్లాగ్ మొత్తం మనం ఫుడ్ గురించే ఉండబోతుంది మొత్తం కూడా. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఫ్రైడే ఈవినింగ్లో ఉన్నామన్నమాట. సో ఫ్రైడే ఈవినింగ్ మేము బయట తిందాంలే అనేసి స్టార్ట్ అవుతున్నాము. అట్లా ర్యాండమ్గా తిందాం అనేసి ఒక 2 ప్లేసెస్ అనుకున్నాము. ఒకటి వచ్చేసి రామేశ్వరం కెఫే అండ్ ఇంకొకటి వచ్చేసి శివాజీ మిలిటరీ హోటల్ అనమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందామని. సో ఇంకా అలా రామేశ్వరం కెఫే అయితే ఓన్లీ టిఫిన్స్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు బిర్యానీ స్టైల్ ఏదైనా తిందాము అని చెప్పేసి మేము ఇంకా శివాజీ మిలిటరీ హోటల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో నార్మల్గా అయితే ఈ శివాజీ మిలిటరీ హోటల్ అనేది బెంగళూరులో చాలా ఫేమస్ అనమాట. అండ్ అక్కడ దొరికే బిర్యానీకి అయితే చాలా ఫ్యాన్స్ ఉంటారు. నార్మల్గా కర్ణాటక సైడ్లో అలాంటి స్టైల్ ఆఫ్ బిర్యానీ అనేది చాలా ఫేమస్ అనమాట. సో అట్లా ఈరోజు మేము శివాజీ మిలిటరీ హోటల్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. అండ్ ఈవినింగ్ టైం కదా, ఎంత రష్ ఉంది అసలు. రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. కొంచెం రీచ్ అవ్వడానికి టైమే పట్టింది. బట్ మాకు ఇది ఇంటికి కొంచెం దగ్గరే ఉంటుందన్నమాట. సో ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ మంచిగా. అండ్ పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం అనమాట. బట్ నేను ఆల్రెడీ పిల్లలకి ముందే ఇంటి దగ్గర డిన్నర్ చేయించేసాను అనమాట. మంచిగా ఇద్దరికి ఫుల్ ఫీడ్ చేసి తీసుకొచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బిర్యానీ స్పైస్ లెవెల్స్ అనేవి వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి అసలు స్పైస్ ఫుడ్ అనేది నేను ఇంకా అలవాటు చేయలేదన్నమాట. సో కొంచెం ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి వాళ్ళని మంచిగా ఇంట్లోనే తినిపించుకొని తీసుకెళ్ళాము. సో దట్ ఇంకా అక్కడ తింటారు అనేసి. అండ్ తినకపోతే లేదు, అట్లా ఆ కాన్సెప్ట్లో నేను తినిపించేస్తాను. ఇప్పుడనే కాదు, ఎక్కడికి బయటికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఇంట్లో కొంచెమన్నా ఫీడ్ చేసుకొని బయటికి తీసుకెళ్తా. సో దట్ అక్కడ మనం మళ్ళీ వాళ్ళతో బిజీ ఉండకుండా లైక్ మొత్తం టైం అంతా వాళ్ళకే వెళ్ళిపోకుండా మనం కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి కూడా అక్కడ ఏం నచ్చకపోతే ఆల్రెడీ తినేసి ఉంటారు కాబట్టి ఇంకా ఓకే, మనం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు బేసిక్గా వాళ్ళు తినకపోతే ఆ రోజంతా ఇంకా తినలేదు అనే టెన్షనే ఉంటుంది. ఆ పూట ఒక్క 1 టైం తినకపోయినా కూడా నాకు అదే టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్ ఫ్రీ ఉండాలని చెప్పేసి ముందే ఫీడ్ చేసుకొని తీసుకెళ్ళాను. సో మనమైతే ఇప్పుడు శివాజీ మిలిటరీ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా మంచి సెటప్ ఉంది. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు. అండ్ ఇది బెంగళూరులో ఫేమస్ అన్నాను కదా. సో నార్మల్గా అయితే అక్షయ్ బ్యాచిలర్లో ఉన్నప్పుడు బ్యాచిలర్ డేస్లో అక్కడ వర్క్ చేసేవాడు. సో అట్లా బెంగళూరులో ఉన్నప్పుడు ఈ బిర్యానీ ఏదైతే ఉందో తిన్నాడంట. అండ్ ఆల్సో మేము మైసూర్కి చాలాసార్లు ట్రిప్స్ వెళ్ళాము. సో అప్పుడు కూడా అక్షయ్ తిన్నాడు. నేను అప్పుడు వెజ్ ఉండే అనమాట. నేను కొన్ని రోజులు వెజిటేరియన్ లాగా ఉంటా, కొన్ని రోజులేమో తింటుంటా అనమాట. అండ్ వీక్లీ నేను 2 టైమ్స్ అట్లా తినను. సో అట్లా నేను మైసూర్కి వెళ్ళినప్పుడు కూడా ఈ దొన్న బిర్యానీ ఏదైతే ఉందో అది నేను మిస్ చేసుకున్నాను అనమాట. సో అండ్ అట్లా మైసూర్లో కూడా నేను దొన్న బిర్యానీ కర్ణాటక ఫేమస్ బిర్యానీ అయితే నేను టేస్ట్ చేసుకోలేదు, చేయలేదు, మిస్ చేసుకున్నాను అనమాట. సో అలా నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇట్లా కర్ణాటక స్టైల్ బిర్యానీ తింటున్నా అని చెప్పేసి కొంచెం ఎగ్జైటెడ్ ఉండే అనమాట. అండ్ ఆ రోజు బిర్యానీ కోసం చాలా క్రేవింగ్ అలాగా ఉండే. సో అందుకని మేము ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము. జనరల్గా రామేశ్వరం కెఫే కూడా బాగుంటుంది, బట్ స్టిల్ అది ఓన్లీ టిఫిన్స్ కాబట్టి. అండ్ బట్ మోస్ట్లీ ఆ రోజు మనకున్న మూడ్ని బట్టి అలా ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో మేము టిఫిన్స్ కూడా ప్రిఫర్ చేస్తుంటాము నైట్ టైమ్స్. సో అలాంటప్పుడు మనం టిఫిన్స్ కావాలనుకున్నప్పుడు రామేశ్వరం కెఫేకి మనం వెళ్ళిపోవచ్చు. బట్ ఈ రోజు అయితే మన క్రేవింగ్స్ బిర్యానీ ఉంది. అండ్ దట్టు ఇంకా ఇది కొత్త ప్లేస్ కదా, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ మనం మెనూ విషయం దగ్గరకు వచ్చేస్తే మాత్రం ఇక్కడ నేను చూపించేది ఈ శివాజీ హోటల్ మెనూ అనమాట. సో మనకి బేసిక్గా ఈ శివాజీ హోటల్ అనేది బెంగళూరులో చాలా ఫేమస్. అక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట ఆ హోటల్కి పర్టికులర్గా. అండ్ ఆ టేస్ట్కి, ఆ బిర్యానీ ఏదైతే ఉందో ఆ టేస్ట్కి. సో మనకి ఇక్కడ మెనూలో వచ్చేసి
ఓన్లీ చికెన్ అండ్ మటన్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి సీ ఫుడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ అవైలబుల్ లేదు. సో ఓన్లీ మనం ఆప్షన్స్ అనేవి 2 ఉంటాయి, చికెన్ మటన్. అండ్ చికెన్లో స్టార్టర్స్ ఉన్నాయి అండ్ మటన్లో కూడా మనకి స్టార్టర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ బిర్యానీ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆథెంటిక్ హైదరాబాదీ దమ్ బిర్యానీ లాగా దొరకదు. ఇది కంప్లీట్గా మనకి పలావ్ లాగా వస్తుంది అనమాట. సో పలావ్స్ మనం జనరల్గా బయట దొరుకుతాయి కదా, అలానే ఉంటుంది. బట్ మనం ఇప్పుడు దమ్ బిర్యానీ అనేది ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. లైక్ హైదరాబాద్లో అథెంటిక్గా తినాలనుకుంటే మాత్రం ఈ బిర్యానీ బగారా ఇవి కాకుండా దమ్ వేసి చేస్తారు కదా, అది అసలైన హైదరాబాదీ బిర్యానీ. సో అది కాదు ఇప్పుడు మనం తినేది. కర్ణాటక స్టైల్ అంతా కూడా పలావ్స్ చాలా ఫేమస్ అనమాట. సో కర్ణాటకలో పలావ్స్ లాగానే ఇది కూడా మనకి ఒక దొన్న బిర్యానీ అని దీని నేమ్ అనమాట. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి దొన్న బిర్యానీ. ఒకటేమో చికెన్ దొన్న బిర్యానీ, ఇంకొకటి వచ్చేసి మటన్ దొన్న బిర్యానీ. సో ఈ రెండిట్లోనే ఆప్షన్. అండ్ స్టార్టర్స్లో నేను చెప్పాను కదా, చికెన్లో స్టార్టర్స్ ఉన్నాయి అండ్ మటన్లో కూడా మనకి స్టార్టర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో అట్లా దొన్న బిర్యానీలో మేమైతే మటన్ దొన్న బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ అట్లానే బిర్యానీలోకి మనం సైడ్కి పెట్టుకోవడానికి కావాలి కదా అని చెప్పేసి ఈ చికెన్ లాలీపాప్స్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. చికెన్ ఐటెంలో 1 స్టార్టర్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఇది టేస్ట్ విషయానికి వస్తే జింజర్ డామినేషన్ ఎక్కువ అనిపించింది. బట్ స్పైసీ అయితే సూపర్ స్పైసీ ఉంది. సో స్పైసీ లవర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. అంటే చాలా బాగుంది టేస్ట్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి మటన్ పెప్పర్ ఫ్రై ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మన దొన్న బిర్యానీ అనమాట. సో మేమైతే మటన్ దొన్న బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది క్వాంటిటీ అనమాట. సో ఇది ఒక్కరికే సరిపోతుంది. లైక్ ఒకవేళ ఇద్దరు తినాలనుకున్నా కానీ ఇది సరిపోదు. లైక్ కొంచెం మిగిలిపోయినా కూడా ఇద్దరికైతే ఈ ఒక్క బిర్యానీ సరిపోదు అని చెప్పేసి మేము 2 మటన్ దొన్న బిర్యానీస్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ దీంట్లోకి మనకి గ్రేవీ అట్లా ఎక్కువ రైతా ఇలాంటివి ఏమి మనకి ఇవ్వలేదు. జస్ట్ పైన మనకి కొబ్బరి పల్లి చట్నీ మిక్స్ కాంబినేషన్ ఇచ్చాడు. అండ్ మనకి ఫస్ట్ స్టార్టింగే సలాడ్ లాగా కొంచెం కర్డ్లో కుకుంబర్ అండ్ ఆనియన్స్ వేసి ఇచ్చారు. అండ్ సైడ్కి లెమన్ కూడా ఇచ్చారు. అంతే, ఇంకా మళ్ళీ మనకి రైతా అలాంటివి ఏమీ సర్వ్ చేయట్లేదు. అండ్ రైతాస్ అనేది కూడా వాళ్ళ కాన్సెప్ట్లో లేదు. సో లెమన్ కూడా మేము అడిగితే ఇచ్చారు. సో అట్లా ఇప్పుడైతే టేస్ట్ విషయానికి వచ్చేస్తే, సో రెగ్యులర్గా మనం తినే దొన్న బిర్యానీ కన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట. డిఫరెంట్ అంటే అంత స్పైసీ లెవెల్స్ ఉండదు, అంత మసాలా ఫుడ్ తిన్నట్లు ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. అండ్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా అనిపిస్తుంది అనమాట ఈ బిర్యానీ ఏదైతే ఉందో. సో ఎక్కువ స్పైసీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది సెట్ అవ్వదు అంటే అంత నచ్చకపోతుండొచ్చు. నేను బేసిక్గా స్పైసీ లవర్, సో అందుకని చెప్తున్నా. నాకు అంత స్పైసీగా అయితే ఏమనిపించలేదు, చాలా లైట్గా అనిపించింది. అండ్ ఈవెన్ కిడ్స్ కూడా తినేటట్లు ఉందన్నమాట. అండ్ ఇంకా ఫ్లేవర్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఓవరాల్ టేస్ట్ విషయానికి వస్తే ఓకే ఉంది. బట్ మనకి బయట దొరికే దొన్నె బిర్యానీస్ కన్నా కూడా ఇది అంత బాగుంది అని కూడా నేను చెప్పాను. బట్ అంత బాగాలేదని కూడా చెప్పాను. ఇది తినొచ్చు అంతవరకు. బట్ బయట దొరికేవి ఇంకా కొంచెం బెటరే ఉంటాయి. సో అట్లా ఇది కొంచెం మీరు ఆ రోజు లైట్గా తినాలనుకుంటున్నారు, మసాలా ఫ్రీ ఫుడ్ తినాలనుకుంటున్నారు, సంథింగ్ డిఫరెంట్ ట్రై చేయాలి హైదరాబాద్ ఫుడ్ కన్నా అనుకున్నప్పుడు ఈ శివాజీ మిలిటరీ హోటల్లో మనం ఈ దొన్న బిర్యానీ ట్రై చేయొచ్చు. అండ్ స్పైసీ లవర్స్ మాత్రం కొంచెం ఈ బిర్యానీ అయితే కొంచెం అంత స్పైసీ అయితే ఉండదు. సో అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పెప్పర్ మటన్ ఫ్రై ట్రై చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి చాలా టెండర్గా ఉంది, డీప్ కుక్ అయిపోయింది మంచిగా. అండ్ టేస్ట్ విషయానికి వస్తే పెప్పర్ మటన్ ఫ్రై అనేది బాగుంది. ఓవరాల్గా టేస్ట్ మొత్తం ఈ శివాజీ హోటల్లో ఉన్న టేస్ట్ అయినా కానీ, అండ్ కుకింగ్ స్కిల్స్ అంటారు కదా, సో అది మటన్ ఉడకడం కానీ, మటన్ ఫ్లేవర్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. బట్ ఒకటే ఏంటంటే మనకి
ఇక్కడ కుక్కట్పల్లిలో చాలా కుక్కట్పల్లి అనే కాదు, హైదరాబాద్ మొత్తం కూడా ఇంకా దొన్న బిర్యానీస్ చాలా ఎక్కువ దొరుకుతాయి, ఇంకా బెటర్ టేస్ట్తో ఉన్నాయన్నమాట. సో ఇదే ప్రిఫర్ చేయాలి అని అనుకోం కదా, సో అట్లా జస్ట్ ఇది ఒక కర్ణాటక స్టైల్ రెసిపీ అయి ఉండొచ్చు మేబీ. సో అట్లా కర్ణాటక స్టైల్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. అండ్ మనకి కర్ణాటకలో దొరికే రెసిపీ కొంచెం డిఫరెంట్ ఉంటుందేమో మేబీ, అక్కడ జనాలకి నచ్చినట్లు వాళ్ళు అక్కడ కుక్ చేస్తారనుకుంటా. ఎందుకంటే అక్షయ్కి అది అక్కడ తిన్న బిర్యానీ ఇంకా బెటర్ అనిపించింది. సో అందుకని చెప్తున్నా, నేనైతే అక్కడ ఫుడ్ తినలేదు, బట్ ఇక్కడైతే బాగుంది. సో అట్లా మేము ఈ శివాజీ మిలిటరీ హోటల్ నుంచి ఇంకా డిన్నర్ చేసేసి, ఇంకా మాతో పాటు అత్తయ్య రాలేదు, ఓన్లీ వచ్చేటప్పుడు హలీం తీసుకొని రండి అని చెప్పింది. సో ఇక్కడ హలీం తీసుకుంటున్నాం మేము. సో అలా మా ఫ్రైడే నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది అనదర్ డే అనమాట. సో ఫ్రైడే నైట్ మనం శివాజీ మిలిటరీ హోటల్కి వెళ్ళేసి వచ్చాము, మీకు తెలిసినట్టే, ముందు చూసుంటారు కదా. సో అట్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం నేను పాయా ప్రిపేర్ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఈరోజు అత్తయ్య వచ్చేసి కాళ్ళు తెప్పించుకుందాం అనేసి అనగానే ఇంకా మేము ఓకే తెచ్చుకుందాంలే, మటన్ కూడా పిల్లలకు కూడా చేసినట్టు ఉంటుంది. ఎప్పుడైతే అత్తయ్య కాళ్ళు తెచ్చినప్పుడు పులుసు చేస్తారు, నాకైతే రాదు. సో ఈసారి అయితే నేను చేస్తున్నాను అనమాట. సో నాకు కాళ్ళ పులుసు అయితే అస్సలు రాదు, అది అత్తయ్యనే చేయాలి. బట్ అత్తయ్యకి ఈసారి కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నారు, బ్యాక్ టు బ్యాక్ వర్క్ వల్ల టైర్డ్ అయిపోయడం వల్ల ఇంకా నేను కూడా సో చేయండి అని ఏమీ అడగలేదు అనమాట. సో ఈసారి నేనే ప్రిపేర్ చేద్దాంలే అనేసి ఇంకా నార్మల్గా నేనైతే రెగ్యులర్గా మటన్, చికెన్ ఇవన్నీ కూడా నేను ట్రై చేశాను. లైక్ బ్లడ్ కర్రీ కూడా చేసా, లివర్ ఫ్రై చేసా, అన్నీ కూడా నేను ఆఫ్టర్ మ్యారేజ్ చేశాను. బట్ ఈ పాయ ఒకటి అండ్ కాళ్ళ పులుసు మాత్రం నేను ట్రై చేయలేదు. ఈవెన్ బ్రెయిన్ ఫ్రై, బ్రెయిన్ కర్రీ ఇవి కూడా నేను చేశాను అని కూడా సక్సెస్. బట్ ఇది ఫర్ ద ఫస్ట్ టైం నేను పాయా చేయబోతున్నాను. రెసిపీ కూడా నాకు తెలియదు, అన్నీ యూట్యూబ్లో ఒక 2-3 వీడియోస్ చూసి అన్నిట్లో కొంచెం కొంచెం ఐడియాస్ తీసుకొని చేశాను అనమాట. సో ఓవరాల్గా నేను రెసిపీ అయితే మీకు ఇక్కడ చూపించట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాక సగ్గం ప్రాసెస్ అంతా చేశాక షూట్ చేస్తున్నా ఇక్కడ. అండ్ ఇక్కడ నేను ఇద్దరికి చేస్తున్నా మటన్ అని అనుకోవద్దు, ఒకటి వచ్చేసి మాకు, ఇంకొకటి వచ్చేసి పిల్లలకి సపరేట్గా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. వాళ్ళకి ఏంటంటే కారం యాడ్ చేయను, కారం ప్లేస్లో వాళ్ళకి పెప్పర్ పౌడర్ అనేది రిప్లేస్ చేస్తాను అనమాట. సో ఇంకా కారం అలవాటు చేయలేదు. సో బేసిక్గా పిల్లలకి 5 years లోపు ఉన్న కిడ్స్కి ఎవరైనా సరే కారం అనేది అప్పుడే మనం అలవాటు చేయొద్దన్నమాట. సో వాళ్ళకి డైజెషన్లో మొత్తం ప్రాబ్లమ్స్ అలా ఫేస్ చేయకుండా ఈజీగా ఉండడానికి మీరు ఏ పీడియాట్రిషియన్ని అడ్వైస్ తీసుకున్నా కూడా వాళ్ళు కూడా ఇదే చెప్తారు. సో అలా వాళ్ళకి 5 years బిలో ఉన్న పిల్లలకి కారం అలవాటు చేయొద్దు. సో మా పాప బాబు ఇద్దరు కూడా 5 years బిలోనే. సో అందుకని నేను ఇంకా కారం అనేది వాళ్ళకి అలవాటు చేయట్లేదు. ఒకవేళ కారం తినకపోయినా కూడా బెటరే, బట్ అంత ఫోర్స్ఫుల్గా కూడా మనం 5 years లోపు ఉన్న కిడ్స్కి కారం పెట్టొద్దు. ఒకవేళ వాళ్ళు తింటే ఓకే, వాళ్ళు అది తీసుకోగలిగితే ఓకే, బట్ వాళ్ళు తీసుకోవట్లేదు అంటే మాత్రం మనం స్టాప్ చేయడమే బెటర్. నేను ఒక 2-3 times ఆఫర్ చేసి చూశాను, బట్ వాళ్ళు మొత్తమే ఫుడ్ తీసుకోకుండా అవాయిడ్ చేయడం అలా చేశారనమాట. సో ఇంకా వాళ్ళు తినడమే ఎక్కువ అని చెప్పేసి కారం లేకుండా వాళ్ళకి ఎప్పుడు రోజు కూడా నేను సపరేట్గానే ఫుడ్ అనేది చేస్తుంటాను అనమాట. సో అలాగే ఈరోజు నేను మటన్ వాళ్ళకి సపరేట్, మాకు సపరేట్. అండ్ ఇందులో నేను ఈరోజు ములక్కాడలు యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ డ్రమ్ స్టిక్స్ ఏంటంటే చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి యాడ్ చేస్తున్నా, అంతేగాని ఏదో డ్రమ్ స్టిక్ మటన్ చేయాలని స్పెషల్ రెసిపీ కాదు. జస్ట్ అట్లా ఉన్న వెజిటేబుల్స్ మనం మటన్లో యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ ఎక్స్ట్రా ఉంది అండ్ ఇంకా అయిపోతుంది, పాడైపోతుంది అనుకున్నప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఏదంటే అది కాదు, చిక్కుడుగాయ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా మటన్తో పాటు బాగుంటాయి అనుకునేవి, పాలకూర
ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. సో అట్లా నేను ఈరోజు ములక్కాడ మటన్ అనేది చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది. సో లాస్ట్కి అయితే నేను ఇట్లా కొత్తిమీరతో ఎండ్ చేస్తున్నా ఈ రెసిపీ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి పాయ. సో పాయాలో మనం అన్నీ వేసుకున్నాము. లైక్ నేను ఏమేమి వేసుకున్నాను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. ఇందులో అయితే ర్యాండమ్గా మనం ఫస్ట్ అన్నీ కూడా రా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుంటాం కదా. సో అలా ఆయిల్లో అండ్ కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇందులో. ఎందుకంటే పిల్లలకి మెయిన్ కాన్సెప్ట్ పిల్లలకి పెట్టాలి అనేదే కాబట్టి సో ఘీ యాడ్ చేసుకున్నా. అండ్ అన్ని రా మసాలాస్ కూడా అన్నీ వేసేసుకున్నా. అండ్ దాని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బాయిల్ అవుతున్నప్పుడే ఆనియన్స్ అండ్ పుదీనా ఇవన్నీ కూడా పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తాను అనమాట. సో దట్ ఫ్లేవర్ బాగా వస్తుందని. నార్మల్గా అయితే పాయలో నువ్వుల పొడి యాడ్ చేయరు, బట్ నేను కొంచెం దాని ఇంప్రూవైజేషన్స్ అంటారు కదా, సో అట్లా యాడ్ చేశాను అనమాట. అండ్ దాని తర్వాత మీరు చూసారు టమాటో పేస్ట్ అనేది. సో అలా టమాటో పేస్ట్ అనేది యాడ్ చేసుకొని సో అదంతా ఉడికిన తర్వాత పిల్లలకి నేను చెప్పా కదా వాళ్ళు స్పైసీ తినరు అని చెప్పేసి అలా వాళ్ళకి సపరేట్గా తీసి పెట్టుకున్న తర్వాత దాని తర్వాత మళ్ళీ నేను పెప్పర్ అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ. సో వాళ్ళకి తీసిన తర్వాత మనకి కొంచెం కారం కారంగానే తింటాం కాబట్టి ఇలా కారం అనేది వాళ్ళకి తీసిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. సో టోటల్గా నా పాయ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇది నేను ఫస్ట్ టైమే కాబట్టి నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది తిన్న తర్వాత నేను చెప్తాను. లైక్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇది కొంచెం థిక్ అయింది కన్సిస్టెన్సీ కాబట్టి మనం ఎప్పుడైతే పాయ సర్వ్ చేసుకుంటామో అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దానికి టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అనేసి నేను ఇలాగే కన్సిస్టెన్సీ ఇప్పుడైతే ప్రజెంట్ ఇలాగే వదిలేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఇది నైట్కి తిందామనేసి అనుకున్నాము. సో అలా పాయ అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే రోజు ఈవినింగ్ వచ్చేసి మా బాబు వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ అనేది అవుతుందన్నమాట. సో అదేంటంటే నార్మల్గా ఎవ్రీ ఇయర్ అవుతూ ఉంటుంది. జనరల్గా వాళ్ళ స్కూల్ అయితే ప్లే గ్రూప్ అనమాట, ఓన్లీ PP1 PP2 వరకే ఉంటుంది. సో అలా సో చిన్న స్కూలే అనమాట. అలా మేము వాడిని డ్రాప్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత పేరెంట్స్ని పిలిచారు, ఎందుకంటే వాళ్ళందరూ సెటిల్ చేసుకోవాలి కదా అని చెప్పేసి. సో మేము అలా పాపని డ్రాప్ చేసి అత్తయ్య దగ్గర వదిలేసి మేమిద్దరమే రెడీ అయ్యాము. కాలేదు ఎట్లుంటే అట్లా వెళ్ళిపోయాము. రెడీ అయితే అవ్వలేదు, ఎందుకంటే మేము అప్పుడే రెస్టారెంట్ అంటే అది మాదే అనమాట, మా రెస్టారెంట్కే వెళ్ళి సో అక్కడ థింగ్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసుకొని వచ్చేసాము. సో అలా వచ్చాక ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా. చిన్న పిల్లలు కదా వాళ్ళని మంచిగా సార్ట్ అవుట్ చేసుకోవడానికే వాళ్ళకి ఈ టీచర్స్కి చాలా సేపు పట్టిందనమాట. లైక్ మాకు మ్యాక్సిమం 2 hours అని చెప్పారు, బట్ అక్కడ 2 hours కాదు, ఎక్స్టెండ్ అయిపోయింది ప్రోగ్రామ్ అనేది. 4 hours వరకు వెళ్ళిపోయింది. బట్ ఇంత చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా గ్రేట్ వాళ్ళందరికీ కూడా. సో అంత బాగా హ్యాండిల్ చేశారు. అండ్ అందరూ కూడా అసలు లైన్లోనే నిల్చోవట్లేదు, ఒక్కరు కాకపోతే ఒక్కరు పొజిషన్ అనేది చేంజ్ అవుతూనే ఉన్నారు. అండ్ ఇక్కడ సెకండ్లో కనిపించేది అయాన్స్ అనమాట మా బాబు. సో వాడు March 1st ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఇంకా ఎవ్వరు పిల్లలు కూడా చేయట్లేదు. సో అలా ఇంకా ఫైనల్గా అందరూ స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే March 1st స్టార్ట్ చేశారు. అండ్ దెన్ సమ్ డ్యాన్స్ అనమాట. సో అట్లా కొంచెం డ్యాన్స్ చేశారు. అయాన్స్ ఈసారి లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ డేకి అటెండ్ అవ్వలేదు, బట్ ఈ ఇయర్ మాత్రం మ్యాక్సిమం అన్ని గేమ్స్లో అన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్లో అన్నిట్లో ఎక్కువ మటుకి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనమాట. సో వాడు ఇంప్రూవ్ అవుతున్నాడు అనమాట ఇయర్ బై ఇయర్. సో అది చూసి మాకు బాగా అనిపించింది. అండ్ దెన్ ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట
లైక్ ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది అని. తర్వాత చాలా గేమ్స్ పెట్టారు, లైక్ మ్యూజికల్ చైర్స్ కాకుండా మ్యూజికల్ రింగ్స్ లాగా పెట్టారు. అండ్ ఇంకా చాలా గేమ్స్ పెట్టారు, లైక్ యానిమల్ రన్ అనేసి. అట్లా అన్నిట్లో కూడా అయాన్ష్ ఉన్నాడు. సో అలా అయిపోయాక లాస్ట్ అండ్ ఫైనల్ వాడి ఫేవరెట్ గేమ్ అనమాట ఫుట్బాల్ అనేది. సో ఆ గేమ్కి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ ఇది. సో అలా ఈ స్పోర్ట్స్ డే అయితే ఎండ్ అయిపోయింది. లైక్ ఇది ఆరెంజ్ టీమ్ అండ్ ఇంకో గ్రీన్ టీమ్ అనమాట. మ్యాక్సిమం వాళ్ళు అక్కడ ఏరియాలో ఆడకుండా బయట వచ్చి ఆడిందే ఎక్కువ ఉందన్నమాట. సో ఈ పిల్లలకి అంత ప్రొఫెషనల్స్గా ఆడలేరు కదా, సో అట్లా ఆడారు. అండ్ వాళ్ళ థీమ్ వచ్చేసి ఎవరు విన్నర్స్ లాగా ఏమీ అనౌన్స్ చేయలేదు, అందరికీ కూడా ఈక్వల్ పార్టిసిపేషన్ లాగా అందరికీ మెడల్స్ ఇచ్చారు, అందరికీ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు. ఎవరిని కూడా హర్ట్ చేయకుండా అలా మంచిగా బ్యాలెన్స్ చేశారనమాట. సో అట్లా మా వాడి స్పోర్ట్స్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. వాడు చాలా హ్యాపీ ఉన్నాడు. ఈవెన్ మేము కూడా చాలా హ్యాపీ ఉన్నాము. సో పాయా టేస్ట్ విషయానికి వస్తే ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంత ఈజీగా అనిపించింది. ఓవరాల్ టేస్ట్ విషయానికి వస్తే బాగుంది, అంత ఎక్స్ట్రీమ్గా బాగుంది అని కూడా నేను చెప్పాను. బట్ ఫస్ట్ టైం చేసినట్టయితే లేదు, కొంచెం స్పైసీ అయ్యింది. బట్ దీంట్లోకి నానబెట్టుకొని తింటే ఇంకా స్పైసీ లెవెల్స్ అనేవి కరెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో అట్లా నా ట్రయల్ అయితే సక్సెస్ఫుల్ అయ్యింది. సో ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.